హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేరే వాళ్ళ వాట్సాప్ చాటింగ్స్ని మన మొబైల్లో ఎలా చూడాలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. అది మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, లేదా గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు. ఇలా ఎవరి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అయినా మన మొబైల్లో వాళ్ళ మొబైల్ని టచ్ చేయకుండా మన మొబైల్లో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము ముందు ముందు చేసే ఇంట్రెస్టెడ్ వీడియోస్ని మీరు ముందుగానే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది మాకు ఒక బిగ్ సపోర్ట్ మరియు మోటివేషన్ అవుతుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఉన్నాను. దీంట్లో నాకు నచ్చిన కాంటాక్ట్ని ఒకదాన్ని నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ గగన్‌దీప్ అనే కాంటాక్ట్‌ని ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక టాప్‌లో 3 డాట్స్‌లో వ్యూ కాంటాక్ట్, మీడియా లింక్ అండ్ టీఓసీ, సెర్చ్, మ్యూట్ నోటిఫికేషన్స్, వాల్‌పేపర్, మోర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. రిపోర్ట్, బ్లాక్, క్లియర్ చాట్, ఎక్స్‌పోర్ట్ చాట్, యాడ్ షార్ట్ కట్స్ అని. ఇక్కడ మీరు ఎక్స్‌పోర్ట్ చాట్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా విల్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద చార్ట్ ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ వితౌట్ మీడియా, ఇంక్లూడింగ్ మీడియా అనే ఆప్షన్స్ వచ్చాయి కదా! వితౌట్ మీడియా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సారీ, ఇంక్లూడింగ్ మీడియా మీద మీకు ఫస్ట్ చెప్తాను. ఇంక్లూడింగ్ మీడియా మీద క్లిక్ చేయండి. ఇంక్లూడింగ్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ వయా అని ఉంది కదా! ఇక్కడ మీరు వాట్సాపా, జీమెయిలా, ఇలా దేని ద్వారా మీకు పంపించాలనే ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీరు నేను జీమెయిల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడీ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా మెయిల్ ఐడీ ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ద అడ్రస్ చూడండి, అడ్రస్ ఇది ఇన్వాలిడ్ అని సారీ, నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఓకే, సారీ. gmail.com. ఓకే, ఇప్పుడు సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, సక్సెస్ఫుల్ సెండ్ అయిపోయింది. ఇప్పుడు నేను జీమెయిల్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిన తర్వాత జీమెయిల్ ఓపెన్ ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లియర్గా స్టార్ట్ చేసింది, ఇట్లా పంపిస్తుంది. దీన్ని అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ విధంగా మనకి మెయిల్లో వస్తుంది. ఇది వాళ్ళు చాట్ చేసిన హిస్టరీ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం హిస్టరీని చేసుకోవచ్చు క్లియర్గా.